Let us know what is an LED. అసలు LED అంటే ఏమిటి? LED స్టాండ్ ఫర్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది ఒక సెమీకండక్టర్ డివైస్. LED అనేది కరెంట్ ప్రవహించినప్పుడు కాంతిని విడుదల చేసే ఎలక్ట్రానిక్ పరికరం. ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుతురు ఇస్తుంది మరియు చాలా కాలం పనిచేస్తుంది. అయితే దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ LED మెయిన్ పార్ట్స్ నేమ్స్ని తెలుసుకుందాం. యానోడ్, క్యాథోడ్, బ్యాండ్ వైర్, సెమీకండక్టర్ చిప్, పిఎన్ జంక్షన్, రిఫ్లెక్టర్ కప్, ఎపాక్సీ లెన్స్. కన్స్ట్రక్షన్లో ఫస్ట్ 2 సెమీకండక్టర్ ప్లేట్స్ని పక్కన పెట్టుకుందాం. అయితే ఈ 2 ప్లేట్స్లో సిలికాన్ యాటమ్స్ ఉంటాయి. మనకు తెలిసిందే సిలికాన్ యాటమ్ లాస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇవి మిగతా 4 యాటమ్స్తో బాండ్ అవ్వగలవు. ఇది సిలికాన్ యాటమ్ యొక్క స్ట్రక్చర్. అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో బోరాన్ యాటమ్ని, మరొక ప్లేట్లో ఫాస్ఫరస్ యాటమ్ని ఇన్సర్ట్ చేద్దాం. బోరాన్ యాటమ్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇది తన చుట్టూ ఉన్న 3 యాటమ్స్తోనే బాండ్ అవ్వగలదు. మిగిలిన యాటమ్ బాండ్ అవ్వాలంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కావాలి. అయితే ఈ ఎలక్ట్రాన్ లేని ప్లేస్నే హోల్ అంటారు. అయితే ఫాస్ఫరస్ లాస్ట్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇది తన చుట్టూ ఉన్న 5 ఆటమ్స్తో బాండ్ అవ్వగలదు. కానీ సిలికాన్ యాటమ్స్ 4 ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ లేదా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అంటారు. బోరాన్ యాటమ్స్ యాడ్ చేసిన ప్లేట్ని పీ టైప్ అండ్ ఫాస్ఫరస్ యాడ్ చేసిన ప్లేట్ని ఎన్ టైప్ అని అంటారు. ఈ 2 ప్లేట్స్ కలిసి ఉన్న ఏరియాని పిఎన్ జంక్షన్ అంటారు. తరువాత ఒక బ్యాటరీని పెట్టి క్యాథోడ్ ఒకవైపు, యానోడ్ మరొక వైపు కనెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ఇది 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. నెంబర్ 1 కరెంట్ ఫ్లో. ఎప్పుడు అయితే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ యానోడ్కి అండ్ నెగిటివ్ టెర్మినల్ క్యాథోడ్కి కనెక్ట్ చేస్తామో అప్పుడు కరెంట్ అనేది ఎల్ఈడిలో ప్రవహిస్తుంది. స్టెప్ 2 మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్సైడ్ ఎల్ఈడిలో మనం చూస్తే ఎప్పుడైతే కరెంట్ ప్రవహించిందో అప్పుడు ఎన్ టైప్లో ఉండే ఎలక్ట్రాన్స్ పీ టైప్లో ఉండే హోల్స్ ఎన్ టైప్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. స్టెప్ 3 రీకాంబినేషన్ ప్రాసెస్. ఈ మూవ్ అయిన ఎలక్ట్రాన్స్ పిఎన్ జంక్షన్ దగ్గర మీట్ అవుతాయి. ఆ ప్రాసెస్ని రీకాంబినేషన్ ప్రాసెస్ అంటారు. స్టెప్ 4 లైట్ ఎమిషన్. ఇదే మెయిన్ ప్రాసెస్. ఈ రీకాంబినేషన్ ప్రాసెస్లో మనకు ఎనర్జీ అనేది ఫోటాన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. మీకు తెలిసిందే ఫోటాన్స్ అనేది లైట్ యొక్క పార్టికల్స్. ఈ ఫెనామినన్నే ఎలక్ట్రోల్యూమినెసెన్స్ అంటారు. యాజ్ ఏ రిజల్ట్ మనకు లైట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఎల్ఈడి యొక్క కొన్ని అప్లికేషన్స్ మరియు ఎల్ఈడి యొక్క బెనిఫిట్ని చూద్దాం. ఎల్ఈడి అప్లికేషన్స్లో నెంబర్ 1 హోమ్ లైటింగ్, నెంబర్ 2 స్ట్రీట్ లైట్స్, నెంబర్ 3 ట్రాఫిక్ సిగ్నల్స్, నెంబర్ 4 స్మార్ట్ ఫోన్స్, నెంబర్ 5 టెలివిజన్స్, నెంబర్ 6 డెకరేటివ్ లైట్స్. ఎల్ఈడి అనేది ఇంకా చాలా దగ్గర యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎల్ఈడి యొక్క బెనిఫిట్స్ని చూద్దాం విత్ కంపేర్ టు ట్రెడిషనల్ బల్బ్ని. అంటే పాతకాలం బల్బ్ని కంపేర్ చేసుకుంటూ ఎల్ఈడి యొక్క బెనిఫిట్స్ని చూద్దాం. సేవ్స్ 80% to 90% ఎలక్ట్రిసిటీ. అంటే ఎల్ఈడి అనేది మనకు 80% నుండి 90% వరకు ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తుంది టు కంపేర్ టు ట్రెడిషనల్ బల్బ్. నెంబర్ 2 లైఫ్ స్పాన్. ఎల్ఈడి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 25,000 to 50,000 అవర్స్ వరకు వెలుగుతుంది. కానీ ట్రెడిషనల్ బల్బ్ కేవలం 1,000 అవర్ వరకే వెలుగుతుంది. నెంబర్ 3 సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్. ట్రెడిషనల్ బల్బ్తో కంపేర్ చేస్తే ఎల్ఈడి లో ప్రైస్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ. అంటే ఎల్ఈడి అనేది ప్లాస్టిక్ అండ్ సాలిడ్ స్టేట్లో బిల్డ్ అయ్యి ఉంది. కింద పడినా కూడా పగలదు. అదే మనం ట్రెడిషనల్ బల్బ్ని చూస్తే అది గ్లాస్తో మేడప్ అయ్యి ఉంటుంది. అది కింద పడితే ఊరికే విరిగిపోతుంది. నెంబర్ 5 లో హీట్ ఎమిషన్. ఎల్ఈడి అనేది ఆల్ ఎనర్జీని లైట్లో ఎమిట్ చేస్తుంది. సో మనం ఎల్ఈడి వెలిగిన కాసేపు తర్వాత తాకితే వేడిగా ఉండదు, కూల్గానే ఉంటుంది. కానీ ట్రెడిషనల్ బల్బ్ కాసేపుకే చాలా వేడిగా ఉంటుంది. సో ఇది మెయిన్ అప్లికేషన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎల్ఈడి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Videos, subscribe our channel.